గుడ్ మార్నింగ్ అండి. ఇవాళ మనం మాట్లాడుకున్నది త్రిపుల్ ఆర్ గారు జగన్ గారు మాట్లాడారు కదా, దాని గురించి మాట్లాడుకుందాం. జగన్ గారు వెళ్ళి మీరు అసెంబ్లీకి సమావేశాలు జరిగినప్పుడు మీరు రండి, మీరు ప్రతిపక్ష హోదా లేకపోయినా సరే మీరు కూర్చుని ప్రజా సమస్యల పైన పోరాడాలి అని చెప్పారు. అలాగే యూ విల్ సీ అని చెప్పారు ఈయన. అలాగే పిఓఎల్ కేశవ్ గారు మంత్రి గారు పిలిచి నాకు జగన్ గారి పక్కన ప్లేస్ ఇవ్వండి, ఇది ఎటకారం. ఈ మా ఈస్ట్ వెస్ట్ గోదావరి వాళ్ళ ఎటకారం ఉంటుంది చూసారా, అది మామూలుగా ఉండదు. అంటే దీనికి వేరే అర్థం తీసుకొచ్చు, అయ్యిందా బాగా అయ్యిందా అన్నట్టుగా ఉంటుంది. అలాగే మీరు రావాలి, మీరు చెయ్యాలి అంటే 4.5 సంవత్సరాలు యుద్ధం చేయడు, ఈయన్ని అరెస్ట్ చేసి కొట్టించేయడు, మళ్ళీ 10 days కింద కేసు కూడా పెట్టారు. ఇవన్నీ చేసి వెళ్ళి కలిసి ఎటకారం కాకపోతే ఏంటిది, కలిసి మాట్లాడి మీరు అసెంబ్లీకి రావాలి. అలాగే మీరు ప్రజా సమస్యల మీద గలమెత్తాలి. అలాగే నా పక్కన ప్రతిపక్ష హోదా ఉన్న ఏరియాలో పాలకపక్షం ఉంటుందా, ఎటకారం కాకపోతే. ఈ ఈస్ట్ వెస్ట్ భీమవరం, అమలాపురం, తణుకు, రావులపాలెం ఈ ఏరియాలో ఎక్కువగా ఎటకారం ఉంటుంది. ఆ ఎటకారంగా అడిగినట్టు ఉంది. నిజం, ఇది మనం ఎన్ని అనుకున్నా సరే ఎటకారంగా అడిగినట్టు ఉంది నాకు అయితే. ఎందుకంటే 4.5 సంవత్సరాలు ఢిల్లీలో ఉండి టీడీపీ జనసేన కన్నా ఎక్కువ పోరాడింది మాత్రం రఘురామకృష్ణరాజు గారు. అందుకనే ఉండి టికెట్ ఇవ్వాల్సి వచ్చింది చంద్రబాబు నాయుడు గారు. మంత్న రామరాజు గారికి ఆల్రెడీ అనౌన్స్ చేసిన టికెట్ క్యాన్సిల్ చేసి మళ్ళీ టికెట్ అందుకే ఇవ్వాల్సి వచ్చింది. ఎందుకంటే రఘురామకృష్ణరాజు గారు విపరీతంగా యుద్ధం చేశారు. ఎన్నో తిట్లు, ఇగ్గిరాజు అన్నారు, అది అన్నారు, ఇది అన్నారు, ఇంకా మామూలుగా కాదు, ఎన్నో రకాలుగా బాధ పెట్టారు. ఫోన్లు చేసి అవి చేసి ఇవి చేసి. అలాంటిది ఇప్పుడు వెళ్ళి మాట్లాడేసి అయిపోద్దా, అయ్యిందా, బాగా అయ్యిందా అన్నట్టుగా మాట్లాడాడు ఆయన. అంతే కదా. ఎందుకంటే జనాలు ఎటకారం. అలాగే వెస్ట్ గోదావరి 2 గారులు వేస్తే ఈస్ట్ గోదావరి 4 గారులు వేస్తారు. అట్లాగే ఇవన్నీ ఏంటంటే ఎటకారంగా మాట్లాడిన వేలో నాకు అయితే కనపడ్డది. మీరు అసెంబ్లీకి రావాలి, అలాగే మీ పక్కన ప్లేస్ ఇవ్వాలి మాకు అని పిఓఎల్ కేశవ్ గారిని అడగడం, ఇవన్నీని 4.5 సంవత్సరాలు యుద్ధం చేసి జైల్లో పెట్టి మీరు 10 రోజుల కిందటేమో మీరు కేసు ఎట్టి సునీల్ కుమార్ గారిని, ఇంకొక సిఐడి మీద, జగన్ గారి మీద నన్ను కొట్టి చంపేద్దాం అనుకున్నారు. ఇవన్నీ జనాలు చూస్తూ ఉన్నారు. నేనైతే మాత్రం ఆయన ఎటకారంగా అడిగారని నేను అంటున్నాను. ఎందుకంటే ఇలా మాట్లాడటం మంచిదే. రాజకీయాలాగా చూడాలి. తర్వాత రాజకీయాలు ఇలాంటివి ఏమీ ఉండకూడదు. ఓన్లీ రాజకీయాలాగానే చూడాలి. అంతేగాని కక్ష సాధింపులు, వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు చిన్న విషయంలో కూడా కక్ష సాధింపే. అలాగే చిన్న విషయాల్లో కూడా పోలీసులు ఇన్వాల్వ్ అయిపోయారు. ఇవాళ అలా మాట్లాడటం మాత్రం చాలా మంచి విషయం. అలాగే ఫ్రెండ్లీగా ఉండాలి, అలాగే ప్రజా సమస్యల మీద పోరాడాలి జగన్ గారు. అలాగే పాలకపక్షం కూడా అభివృద్ధి, సంక్షేమం 2 బాగా చేయాలని మనం కోరుకుందాం.